తటవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇక దుగ్లెట్రని ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని ఒక లైక్ చేసి చెప్తాను. ఇంకా మన కథలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పబోయే ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నమ్మక ద్రోహం. ఇంకా మన కథలోకి వెళ్తే ఒక ఊరి చివరన ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఆ అడవి తమ ఇల్లు అనుకుంటూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించేవి. అయితే ఆ అడవి చాలా జంతువులకి హోమ్ అయినట్టు ఒక నక్కకి ఒక గ్రద్దకి కూడా ఒక హోమ్ అయింది. గ్రద్దకేమో పైన కొమ్మల్లో ఒక నెస్ట్ లాగా, నక్కకేమో కింద ఒక చిన్న గుహల దాంట్లో మంచి జీవితాన్ని కల్పించింది. అయితే ఆ రెండు పైన కింద కింద పైన ఉండడం వల్ల రెండిటికి మంచి స్నేహం కుదిరిందండి. ఆ రెండు ఎప్పుడు మంచిగా స్నేహంగా ఉండేవి, ఐకమత్యంతో ఉండేవి, కలిసి తినేవి, కలిసి మాట్లాడుకునేవి, అన్నీ చేసేవి, చాలా హ్యాపీగా ఉండేవి. అయితే కొన్ని నెలల తర్వాత గ్రద్దకి 2 పిల్లలు పుట్టాయి. అయితే ఆ గ్రద్ద అప్పుడు నక్కకి చూపిస్తూ చాలా హ్యాపీ పడింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నక్కకి ఒక పిల్ల పుట్టింది. అప్పుడు నక్క గ్రద్దకి చూపిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు దాన్ని చూసి గ్రద్ద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అయితే ఇదంతా బాగానే ఉంటే ఒకరోజు ఏమైందంటే, నక్క బయటికి ఫుడ్ తేయడానికి వెళ్ళింది. పిల్ల చాలా ఆకలితో ఉంది. ఏదో ఒకటి పెడదామని చెప్పి నక్క బయటికి వెళ్ళేసరికి గ్రద్ద ఇదే కదా మనకు టైం వచ్చింది అని చెప్పి పైనుంచి కిందకి దిగి ఆ నక్క పిల్లని పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళి దాన్ని చంపి తన పిల్లలకి ఫుడ్ పెట్టింది. పెట్టేశాక నక్క ఫుడ్ తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసేసరికి అక్కడ పిల్ల కనిపించట్లేదు. చాలా బాధతో అటు ఇటు వెతుకుతూ ఉంది, కానీ అది ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు గ్రద్దని కిందకి రమ్మని చెప్పి గ్రద్ద నువ్వు ఎప్పుడు ఎగురుతూనే ఉంటావు కదా, మా పిల్లని ఎక్కడైనా చూసావా అని చెప్పి అడిగితే అటు ఇటు చూసి ఏమో నాకేం తెలుసు, నువ్వు నాకెందుకు చెప్తావు, నాకేం తెలీదు, నేను ఇలా ఖాళీగా ఉంటానంటే నాకు చాలా పనులు ఉంటాయి అని చెప్పి గ్రద్ద అని అలా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయాక అప్పుడు ఆ నక్కకి గ్రద్దేనా నా పిల్లని తినేసింది అని చెప్పి కొంచెంసేపు ఆలోచించి తర్వాత నక్క రియలైజ్ అయ్యింది ఆ గ్రద్ద తినేసిందని చెప్పి. పాపం ఏం చేయలేక ఏడుస్తూ ఆ గుహలోనే పడుకుంది. దాని తర్వాత రోజు ఊరి ప్రజలు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పూజ చేసి ఒక మేకను బలిచ్చారు. బలిచ్చేసరికి దాన్ని కాల్చుకుని తింటున్నారు. అది తినేసరికి గ్రద్దకి ఆ వాసన వచ్చింది. వాసన వచ్చేసరికి ఆగండి, ఇప్పటిదాకా స్టోరీ విన్నారు, మీకు బాగా నచ్చింది కదా. అయితే మనం నెక్స్ట్ పార్ట్ చెప్పుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి లైక్, షేర్, కామెంట్ చేసేయండి. మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తే అయితే అప్పుడు ఆ గ్రద్దకి కిందున్న మాంసము ముక్క తినాలనిపించింది. అయితే ఆ ఊరి ప్రజలు కొంతసేపు పక్కకి వెళ్ళి నీళ్ళు తేయడానికి పక్కకి వెళ్ళేసరికి అప్పుడు ఆ గ్రద్ద పైనుంచి కిందకు వచ్చి ఆ మాంసం ముక్కని కొంచెం తీసుకొని పైకి వెళ్ళింది తమ పిల్లలకి పెడదామని చెప్పి. ఈ ప్రాసెస్లో గ్రద్దకి తని వెనకాల తోక మీద ఒక చిన్న ఈకకి చిన్న నిప్పు రవ్వ అంటుకుంది. ఆ నిప్పు రవ్వ తన గూడులోకి అంటుకుని మొత్తం కాలిపోయింది. ఎందుకంటే ఆ గ్రద్ద ఆ గూడు పుల్లలతో నిర్మించుకుని దానివల్ల అది మంటని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంది. అప్పుడు కాలిపోతూ ఉంటే గ్రద్ద తమ పిల్లల్ని పక్కకు తెచ్చేసుకుందామని చెప్పి అలా దాని పైలోకి వెళ్తే అప్పుడు తమ పిల్లలు చెట్టు మీద నుంచి కింద పడిపోయాయి.
పడిపోయేసరికి అక్కడున్న నక్క ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ పిల్లల్ని తినేసేసరికి అప్పుడు గ్రద్దిలా అనుకుంది, అయ్యో అప్పుడు నేను నక్క వాళ్ళ పిల్లని అలా తినకపోయి ఉంటే ఇప్పుడు నక్క నా పిల్లని సేవ్ చేసేది కదా అని చెప్పి చాలా బాధపడింది. ఈ స్టోరీలో మోరల్ తెలుసా మీకు? అదేంటంటే మనం ఎవరికి మోసం చేయకూడదు. మనం ఎవరికైనా మోసం చేస్తే అవి మళ్ళీ మనకి రిటర్న్ అవుతుంది. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అది మళ్ళీ మనకి తిరిగి కొడుతుంది. ఈ కథలో గ్రద్ద నక్క పిల్లల్ని తినేసేసరికి నక్క గ్రద్ద పిల్లల్ని తినేసింది. ఇన్స్టాంట్ కర్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మా సరికొన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మా ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. దిస్ వీడియోస్ స్పాన్సర్డ్ బై telugustories.net. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.